ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్. నా భార్య నన్ను మా అమ్మకు దూరం చేసింది. అమ్మ దగ్గరికి వెళ్తే గొడవ పడేది. నాకు నా సోదరులకు దూరం చేసింది. కోపంతో కనీసం భోజనం పెట్టని సందర్భాలు చాలా ఉన్నాయి. తన పేరుపై ఆస్తులు రాయాలని టార్చర్ పెట్టింది. పిల్లల గురించి తండ్రిగా నా బాధ్యత తెలుసు. ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహ అన్నట్టు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు. రాజకీయంలో చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా రాజకీయం అంటే అబద్ధమే కాదు, రాజకీయం అదే. దానికి అబద్ధం అను, నిజాయితీ అను. నిజాయితీ అనే పదం రాజకీయ డిక్షనరీలో ఉండదు. రాజకీయం అనే డిక్షనరీ తీయండి, నిజాయితీ పదం ఉంటుంది, చూపించండి. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పలేదు, కాలం లేదు. మీరంటున్నారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు గడిపించాడు. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడ్లకి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా. సార్ నేనే భూప్రపంచం మీద తప్పు చేస్తాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాలు, ఆ మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసుకుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నాకు లేవు. మత్తు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదరేదో ఉందా? మీరే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటలేపుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అందించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను.